తెలంగాణలో ఓట్ల అవకతవకలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఐలాపూర్ అనే చిన్న గ్రామంలో ఏకంగా 700 ఓట్లు పెరిగాయన్నారు. శ్మశాన వాటికకు, బోరింగ్కు, ట్యాంకు కూడా ఇంటి నంబర్లు ఇచ్చి ఇష్టమున్నట్లు ఓటర్లను కలిపారని మండిపడ్డారు. బెంగళూరులో 2 దొంగ ఓట్లను చూపి రాహుల్ గాంధీ ఏదో చెప్తున్నారన్నారు. దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. ఇక బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఎన్నికల అధికారికి దొంగ ఓట్లపై ఎంపీ రఘునందన్ ఫిర్యాదు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, తెలంగాణలో దొంగ ఓట్ల గురించి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టడం లేదని చెప్పి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా ఓట్ చోరీ పేరుతోని రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం ఆరోపణలు ఏవైతున్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తూనే రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుర్తించారు. ముఖ్యంగా తన పార్లమెంట్ నియోజకవర్గం మెదక్కు సంబంధించి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి దొంగ ఓట్లు ఉన్నాయని, ముఖ్యంగా ఐలాపూర్ అనే ఒక విలేజ్ తీసుకుంటే ఆ విలేజ్ లో కేవలం 1000 ఓట్లు మాత్రమే ఉంటే 2400 ఓట్లు ఉన్నాయని, ఈ నకిలీ ఓట్ల విషయం ఏమిటి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా అని చెప్పి సూటిగా ప్రశ్నించారు రఘునందన్ రావు. ముఖ్యంగా దొంగ ఓట్ల విషయంలో ఓటర్ జాబితాలో ఏవైతే తప్పుల సవరణ తర్వాత డూప్లికేట్ ఓట్లను గుర్తించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పి ప్రశ్నించారు రఘునందన్ రావు. అయితే గతంలోనూ ఏదైతే నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు ఉంటాయో వీటికి సంబంధించి కలెక్టర్లకు, జిల్లా అధికారులకు ఫిర్యాదులు కూడా చేశామని, అప్పుడు స్పందించని అధికారులు ఇప్పుడు స్పందించడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది రాష్ట్రంలో కాబట్టి తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ పేరుతో ప్రచారం చేస్తున్నారో అది రాష్ట్రంలో ఎందుకు వర్తించదని చెప్పి రఘునందన్ రావు ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉన్న ఓటర్ల జాబితాకు 2025 జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఏవైతే తప్పులు ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేశారు రఘునందన్ రావు. బీహార్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తుందో, ఆరోపణలు గుప్పిస్తుందో ఓట్ చోరీ పేరుతో, తెలంగాణలో కూడా ఆ విధంగా ఎందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పు అని ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అంటే కర్ణాటక చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడే మాట్లాడితే అతన్ని మంత్రివర్గం నుంచి కూడా బర్తరఫ్ చేసి రాజీనామా చేశారని చెప్పి విమర్శలు గుర్తించారు రఘునందన్ రావు. విపక్షాలకు సంబంధించి ఏవైతే రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణలు వాటికి పూర్తి స్థాయిలో జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కానీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు రఘునందన్ రావు. ముఖ్యంగా మెదక్, తన పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మెదక్ సంబంధించి ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఐలాపూర్ అనేది ఆ చిన్న విలేజ్ లోనే 1000 ఓట్లు ఉంటే దాదాపు 1500 నుంచి 2000 పత్రాలతో ఓటర్లుగా నమోదయ్యారు. వారిలో చాలా వరకు నకిలీ ఓటర్లు ఉన్నారు. వాళ్ళనే ఐడెంటిఫై చేయలేని వారు దేశంలో తప్పుడు ఓట్ల గురించి ఏ విధంగా మాట్లాడతారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పూర్తి స్థాయిలో ఈ తప్పుడు ఓట్లు, నకిలీ ఓట్ల పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ పూర్తి చేయని ప్రభుత్వము వాళ్ళ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు ఈ విధంగా ఓట్ చోరీ చేస్తున్నదంతా కేవలం ఎన్నికల స్టంట్ గానే చూడాలని చెప్పి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. గతంలో తాము ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ వాళ్ళు స్పందించడం లేదు. స్పందించకపోగా ప్రస్తుతం ఇలాంటి ఏదైతే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని తెరపైకి తీసుకురావడం అనేది కేవలం ఎన్నికల స్టంట్ గా చూడాలని చెప్పి రఘునందన్ రావు చెప్పారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.